శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. ప్రహ్లాదుడు చెప్తున్న విషయాలన్నీ విని హిరణ్యకశిపుడు కోపించిన వాడై గురువుల వంక చూశాడు. మేమేం చెప్పలేదు మహాప్రభో అన్నట్టుగా అడిగిపోయి చూస్తున్నారు చండామార్కులు. ఈ పద్యాలన్నీ నీకు ఎక్కడి నుంచి వచ్చాయి? శ్రీమన్నారాయణ సేవించాలని ఎలా చెప్తున్నావు? అసలు నీకు ఈ భక్తి ఎలా కలిగింది? వాళ్ళెవరో నాకు చెప్పు, వాళ్ళ సంగతి నేను చూస్తాను అన్నాడు. ప్రహ్లాదుడు అన్నాడు, నాన్న, నీలాంటి వాడికి శ్రీమన్నారాయణ గురించి చెప్పిన వాళ్ళు ఉన్నారు అని చెప్పినా నీకు అర్థం కాదు. నీ కళ్ళను మూసుకున్నావు. అజ్ఞానంలో పడిపోయిన వారికి చెబితే తలకెక్కుతుందా? అజ్ఞానావస్థలో కోరి కోరి కూరుకుపోతూ సంసారం సత్యమని నమ్మే నీలాంటి అహంకారపూరితమైన వ్యక్తులకి ఎవరు చెప్పారని చెబితే నీకు అర్థమవుతుంది అన్నాడు. ఈ మాటలు వినేసరికి హిరణ్యకశిపునికి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది. రాక్షసులను పిలిచి, వీడిని చంపండి, వీడిని తీసుకెళ్ళి మంచులో నిలబెట్టండి, కొన్నాళ్ళు అన్నం ఇవ్వడం మానేయండి, ఆ తర్వాత వీడి నవరంధ్రాలు మూసియండి, ఆ తర్వాత నేను నా మాయను చూపెట్టి భయపడతాను, మరుగుతున్న నూనెలో వేసియండి, పర్వత శిఖరం మీద నుండి తోసియండి, ఏనుగులతో తొక్కించిండి, సముద్రంలో పారేయండి అన్నాడు. తనని శూలం పెట్టి రాక్షసులు పొడుస్తూ ఉంటే, పర్వత శిఖరం మీద నుంచి కిందకి పారేస్తూ ఉంటే, సముద్రంలోకి విసిరేస్తుంటే, కింద పడేసి ఏనుగుల చేతి తొక్కించేస్తుంటే, రాక్షసుల్లో తండ్రులో అందరిలోని అంతటా శ్రీమన్నారాయణ చూసి పొంగిపోతూ గుప్త రూపంలో ఉన్న స్వామి లక్ష్మీ సహితుడై వచ్చి ప్రహ్లాదుని పట్టుకొస్తున్నాడు. ఇంతమంది కలిసి కుమ్మితే ఏమీ జరగటం లేదు. ఈశ్వరుణ్ణి నమ్ముకున్న వాడికి ఏమి లోటు ఉంటుంది? రాక్షసులు అలా హింసిస్తుంటే ప్రహ్లాదుడు ఎక్కడ ఉన్నవాడు అక్కడ నిలబడి నారాయణ జపం చేస్తున్నాడు. అంతకంటే తేజోవిరాతుడైపోతున్నాడు. హిరణ్యకశిపుడికి ఒక్కొక్క వార్త వస్తోంది. ప్రహ్లాదుడు ప్రకృతికి అతీతమైన స్థితిని పొందాడు. తన వాడైన కారణం చేత, తన యందు భక్తి కలిగిన కారణం చేత ఈశ్వరుడు ఆనాడు ప్రహ్లాదుడిని రక్షించుకున్నాడు. హిరణ్యకశిపుడు రాత్రింబవళ్ళు దీనవదనంతో కూర్చుని ఉన్నాడు. ప్రహ్లాదుని చంపడానికి ఎన్ని ఉన్నాయో అన్నింటినీ ప్రయోగించాడు, కానీ అతడు చచ్చిపోలేదు, కనీసం నీరసపడలేదు. పైగా తాను ప్రయత్నించే కొద్దీ పిల్లవాడు ఎక్కువ తేజస్సును పొందుతున్నాడు. ఇప్పుడు గురువులు బెంగ పెట్టుకోవద్దు, చావుతో సమానమైన మందు ఒకటి మా వద్ద ఉంది, దీనిని తీసుకెళ్ళి అదే వేసేస్తాం. ఈ పిల్లవాడికి వయసు వస్తుంది కాబట్టి చాలా గొప్ప గొప్ప రకరకాలుగా కామశాస్త్రాన్ని బోధ చేసేస్తాం, వీడు భ్రష్టుడైపోతాడు, సంసారం నందు అనురక్తి కలుగుతుంది అని చెప్పి పిల్లవాడిని తీసుకెళ్ళి అతనికి శాస్త్రబోధ ప్రారంభించారు. పరమ సంతోషంగా కూర్చుని గురువులు చెప్పినవన్నీ చక్కగా నేర్చుకుంటున్నాడు. ఒకరోజు గురువులు తమ గృహకార్యాలకి నిర్వర్తించడానికని లోపలికి వెళ్ళారు. వెంటనే ప్రహ్లాదుడి పిల్లలందరినీ పిలిచి, ఒరేయ్, మీరు ఈ ఆటలు ఎంతకాలం ఆడతారు, కానీ నేను ఒక విషయం చెప్తాను, మీరందరూ కూర్చోండి. అది మనకి ఆయుర్దాయం 100 సంవత్సరాలు. రాత్రి అయితే నిద్రపోతాం కాబట్టి 50 ఏళ్ళు నిద్రలో పోతుంది, 20 ఏళ్ళు శిశువుగా బాల్యంలో పోతుంది, ఇంకా మిగిలిన 30 ఏళ్లలో మనం కోరికలన్నీ అక్కర్లేని వాటి గురించి తగులుకుని అరిషడ్వర్గాలకి లొంగిపోతాయి. నా మాట వినండి. ఈ పంచభూతాలను, 3 గుణములను, 27 తత్వములను నిర్మించి మాయ చేత పరమాత్మ ఈశ్వర దర్శనం కాకుండా కప్పి ఉంచాడు. ఆత్మ ఒక్కటే స్థిరంగా ఉంటుంది కాబట్టి మీరందరూ ఆత్మదర్శన అభిలాషులుగా అవ్వండి, నా మాట నమ్మండి అన్నారు. వాళ్ళు ఈ పాఠం కూడా చాలా గమ్మత్తుగా ఉంది, నువ్వు మాతోనే కలిసి ఇక్కడ చేరావు, మాతోనే చదువుకుంటున్నావు, గురువులు మాకేం చెప్పారో నీకు అదే చెప్తున్నారు, గురువులు చెప్పని విషయాలు నీకెవరు చెప్తే వస్తాయి అని అడిగారు. అప్పుడు ప్రహ్లాదుడు అన్నాడు, మహానుభావుడైన నారదుడు చెప్పాడు అని బదులిచ్చాడు. అప్పుడు వాళ్ళు, నారదుడిని నీవు ఎప్పుడు కలుసుకున్నావు, ఎక్కడ నేర్చుకున్నావు అని అడిగారు. హిరణ్యకశిపుడు తపస్సు చేసుకుంటున్నప్పుడు గర్భిణి అయిన లీలావతి చెరపట్టి ఇంద్రుడు ఈడ్చుకుపోతున్నాడు. నారదుడు ఎదురు వచ్చి, మహాపతివ్రతమైన కాంతను ఎందుకు చెరపట్టి తీసుకెళ్తున్నావు అని అడిగాడు. ఆయన, నాకు ఆవిడ మీద క్రోధం లేదు, ఆవిడ గర్భముందున హిరణ్యకశిపుని తేజం ఉంది, వాడు తపస్సు యందు మడిసిపోతాడని మేము అనుకుంటున్నాం, ఈలోగా బిడ్డ పుట్టి వాడు కూడా పెరిగి పెద్దవాడైతే చాలా ప్రమాదం, అందుకని ఆ బిడ్డ పుట్టగానే సంహారం చేసి ఈమెను విడిచిపెడతాను అన్నాడు. అప్పుడు నారదుడు అన్నాడు, నీకేం తెలుసు, ఆవిడ గర్భంలో మహావిష్ణు భక్తుడైన వాడు ఉన్నాడు, వాడు జన్మచేత భక్తి జ్ఞాన వైరాగ్యాలతోనే పుడుతున్నాడు,
అటువంటి మహాపురుషుని కథ వింటేనే తరించిపోతాం. అందుకని లీలావతిని అక్రమంగా తీసుకువెళ్తాను అని అనుకో అని ఆశ్రమానికి తీసుకువెళ్ళు అని అక్కడ వేదాంత తత్వాన్ని ప్రబోధం చేశారు. చెబుతున్నప్పుడు లీలావతి వింటూ ఉండేది. చిత్రం ఏమిటంటే విన్న లీలావతి మర్చిపోయింది. కడుపులో ఉన్న పిల్లవాడికి జ్ఞాపకం ఉండిపోయింది. అలా జ్ఞాపకం ఉండడానికి కారణం తన గొప్పతనం అని ప్రహ్లాదుడు చెప్పలేదు. మా అమ్మ మళ్ళీ వచ్చి హిరణ్యకశిపుడితో సంసారంలో పడిపోయి భోగభాగ్యాలతో ఆరాడుచూ చెప్పిన బోధ మర్చిపోయింది. అందుకు కారణం గురువుల అనుగ్రహం మా అమ్మయందు లేదు. గురువుల అనుగ్రహం, దైవ అనుగ్రహం నా యందు ఉంది. అందుకనే అమ్మ కడుపులో విన్న నాకు నిలబడిపోయింది. గురువు అనుగ్రహం, దైవానుగ్రహం, జ్ఞానం నిలబడడానికి ఎంత అవసరమో చూశారా అన్నాడు. అప్పుడు పిల్లలందరూ లేచి నారాయణ భజన చేయడం మొదలుపెట్టారు. లోపల నుంచి గురువులు బయటకు వచ్చారు. ప్రహ్లాదుని పట్టుకుని జరజర ఈడుస్తూ హిరణ్యకశిపుని వద్దకు తీసుకువెళ్ళి, అయ్యా, తులసివనంలో గంజాయి పుట్టినట్లు రాక్షస వంశంలో నీ కొడుకు పుట్టాడు. వీడికి పాఠం చెప్పడం దేవుడెరుగు. వీడు రాక్షస బాలకులందరినీ పాడు చేసేస్తున్నాడు. అందరినీ నారాయణ భక్తులుగా మార్చేస్తున్నాడు అన్నాడు. ఇలా అనేసరికి హిరణ్యకశిపుడు ఎవరి దిక్కు చూసుకుని ఎవరి బలం చూసుకుని నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావని కుమారుని చూసి అడిగాడు. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు, ప్రాణులకు బలం వెవ్వడు, విభుడి బలము సురేంద్ర. నాన్న, నీలో బలానికి కారణమెవరో వాడే నా బలమునకు కారణం. బలహీనమైన వానికి కొంచెం బలానికి కారణం ఎవరో, లోకముల్లో సంపాదించిన మహాబలవంతులకు బలమునకు కారణం ఎవరో వాడే నాకు దిక్కు అన్నాడు. ఏమరా, వాడు దిక్కు దిక్కు అంటున్నాడు కదా, వాడు ఎక్కడ ఉన్నాడో చెప్పగలవా అని హిరణ్యకశిపుడు అడిగాడు. నాన్న, ఎక్కడ ఉన్నాడో చెప్పమని అడుగుతావేంటి? ఇదొక వెర్రి ప్రశ్న. ఇందుగలడు అందు లేదని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెతికి చూసిన అందందే కలడు దానవాగ్రిని వింటే. జ్ఞాననేత్రంతో చూసే దంతి కనపడదు, దారువు కనబడుతుంది, ఆభరణం కనబడదు, స్వర్ణం కనపడుతుంది, పాత్ర కనబడదు, మట్టి కనపడుతుంది. జ్ఞాననేత్రంతో చూడు, ఉన్నది నారాయణుడొక్కడే, అంతటా స్వామి ఉన్నాడు, నువ్వు చూడ్డానికి ప్రయత్నం చెయ్యి అన్నాడు. ఒక పక్క తండ్రి ఆగ్రహంతో ఉంటే అంతటా నారాయణుడు ఉన్నాడని చెప్పడానికి ఆనంద పరవశంతో వచ్చేసి పొంగిపోతూ ప్రహ్లాదుడు నాట్యం చేస్తూ కలడంబోనిది కలండు గాలి కలండాకాశమున కుంభిని కలండగ్నిన్ దిశల్ల పగళ్ళ నిశలన్ ఖజ్జోత చంద్రాత్మలన్ కలడోంకారము త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులను అంతటన్ కలడు ఈశుండు కలండు తండ్రి వెదకంగా నేల నీయాయడన్. నాన్న, ఈశ్వరుడు ఎక్కడ లేడు అని అడుగు. ఈశ్వరుడు లేని ప్రదేశమే లేదు. రాత్రులందు పగలందు ఆకాశం పైన మధ్యలో సర్వభూతముల యందు అగ్ని యందు ఓంకారమునందు సమస్త ప్రపంచమునందు నిండి నివిడీకృతమై ఉన్నాడు. ఆయన లేని ప్రదేశమే లేదు అనేసరికి హిరణ్యకశిపుడికి చెప్పనేంత ఆగ్రహం వచ్చేసింది.